ఎందుకంటే నేను ఈరోజు 40,000కి జాబ్ చేశానని చెప్పి ఆఫ్టర్ 5 years కూడా 40,000కి నేను జాబ్ చేయలేను. వాళ్ళు కూడా బిఫోర్ బిగ్ బాస్ ఒక రెమ్యూనరేషన్కి వాళ్ళు వర్క్ చేస్తారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ రెమ్యూనరేషన్స్ పెంచుకుంటారు. ఓకేనా? సో ప్రీవియస్ చేసిన అదే రెమ్యూనరేషన్కి వీళ్ళు ఇప్పుడు చేయాలంటే వాళ్ళు చేయలేరు. దానివల్ల కొంచెం వెనక్కి వెళ్ళిపోతారు. అండ్ మీరు బయటకు వచ్చిన తర్వాత బీభత్సమైన అడ్వర్టైజ్మెంట్ చేస్తారు వీళ్ళు. ఒక బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా వాళ్ళ లైఫ్లో ఎప్పుడు చేయాలనే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఫుల్ చేస్తారు, కావాల్సినంత గెయిన్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే హౌస్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మనం ఏదో పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలి, అదవ్వాలి ఇదవ్వాలంటే అదంత ఈజీ కాదు. వాళ్ళ ఏదైతే రియాలిటీ హౌస్లో చూపించారో బయట కూడా వాళ్ళు ప్రతి ఒక్క షోలో కూడా వాళ్ళు అలానే బిహేవ్ చేస్తే ఆబ్వియస్లీ ఆడియన్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. మీరు అడిగినట్టు వాళ్ళు కూడా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి స్టేజ్ అనేది వస్తారు. ఓకే, ఫైనలీ మన తెలుగు కుర్రాడు కళ్యాణ్ పడాల ఆర్మీ జవాన్ దూకుడు చూపిస్తున్నాడు. సో తన గురించి వన్ స్టేట్మెంట్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు కళ్యాణ్ ఫ్యాన్స్ కి? కళ్యాణ్ అనే అతను ఎలాంటి వాడు అంటే మన బిగ్ బాస్ లో AK-47 నుంచి వచ్చిన బుల్లెట్ లాంటి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.